ఇదన వాక్య నిమిత్తము అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాము. శృంగారమున దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుండువాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగినదని చూచి విస్మయముతో నిండి పరవశులైరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. ప్రభు చేత ప్రేమించబడిన వారలారా, ప్రభు చేత పిలువబడిన వారలారా, ప్రభు చేత ఏర్పరచబడిన వారలారా, ప్రభు బిడలుగా కొనసాగుతున్న వారలారా, లోకానికి ఉప్పులాగా, లోకానికి వెలుగులాగా జీవిస్తున్న వారలారా, లోకము నుంచి వేరైన వారలారా, క్రీస్తు శరీరములో అవయవాలుగా చేర్చబడిన వారలారా, క్రీస్తునామ మహిమార్థమై జీవిస్తున్న వారలారా, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అన్నట్టుగా జీవించే వారలారా, మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, యెహోవా దేవుడు ఏర్పాటు చేసినటువంటి దినము, సృష్టికర్త అయినటువంటి యెహోవా దేవుడు ఏర్పాటు చేసిన దినము. అందుకొరకే స్తుతిస్తున్నాం. యెహోవా ఏర్పాటు చేసిన దినము కాబట్టి యెహోవాను స్తుతించాలి. యెహోవా అంటే ఉన్నవాడు, ఉన్న అందరిని గురించి చెప్పబడిన మాట కాదు, ఉన్న దేవుని గురించి మాత్రమే చెప్పబడిన మాట. మోషే ఎవరినైతే ప్రశ్నించాడో ఆయన గురించిన మాట అది. మోషే ఉన్నవాడని కాదు, మోషే ఉన్నవాడు కాదు, అనువాడు కాదు. మోషే ఉన్నవాడే, 120 సంవత్సరాలు ఉన్నవాడు. 121వ సంవత్సరంలో, 122వ సంవత్సరంలో, 123వ సంవత్సరంలో లేనివాడు. అనువాడు ఏదో అన్నాడు, కొంతకాలం అన్నాడు. 121వ సంవత్సరంలో తను అనలేకపోయాడు, 122లో, 123లో అనలేకపోయాడు. 120 సంవత్సరాల క్రితం ఏం అనలేకపోయిన వాడు, 120 సంవత్సరాల క్రితం లేనివాడు. మనిషి లేనివాడు, అప్పుడప్పుడు అనువాడు. కానీ దేవుడు ఉన్నవాడు, దేవుడు ఎల్లప్పుడూ ఉన్నవాడు, ఎల్లప్పుడూ అనగలిగిన వాడు, అనేవాడు. అంటే మనిషికి దేవునికి తేడా ఉంది. దేవుని గురించి మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దేవుడు తన స్వభావాన్ని గురించి నేను ఉన్నవాడిని, అనువాడిని చెప్పినప్పుడు ఎస్, మోషే అంగీకరించాడు. మోషే దేవుడు చెప్పినటువంటి ఆ థియాలజీతో ఏకీభవించాడు. నువ్వెక్కడ ఉన్నవాడివయ్యా బాబు, నువ్వెక్కడ అనువాడివయ్యా బాబు. ఆయన ఉన్నవాడు అని గుర్తించకపోయినప్పటికీ అనగలిగిన వాడు ఆయన. నువ్వు గుర్తించకపోవచ్చు, కానీ ఆయన అనగలిగిన వాడు. ఆయన అంటున్నప్పుడు ఆయన్ని గుర్తించవచ్చు. ఉన్నవాడు అనే దాన్ని బట్టి నువ్వు ఉన్నట్టుగా అనుకోకపోవచ్చు, ఊహించుకోకపోవచ్చు. కానీ అనువాడు అనుదాన్ని బట్టి, ఆయన అనడాన్ని బట్టి, పలకడాన్ని బట్టి, మాట్లాడడాన్ని బట్టి, నీతో సంభాషణ చేయబడాన్ని బట్టి ఆయన ఉన్నారని నువ్వు అనుకుంటున్నావు. ఆయన లేకపోతే మాట్లాడే అవకాశం లేదుగా, నేను లేకపోతే మాట్లాడే అవకాశం లేదుగా. ఒకవేళ ఈ రోజుల్లోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI ద్వారా నా మాటల్ని వేరే వాళ్ళకి ఇచ్చి, నేను చనిపోయిన తర్వాత కూడా నాలాంటి నా వాయిస్ ఉంది కనుక ఆ వాయిస్ని వేరే వాళ్ళకి ఇచ్చి, అరే ఇతను రూపానికి వేరే వ్యక్తిలా ఉన్నాడు, స్వరమేమో మన సంతోష్ బ్రదర్ స్వరమేమో అనేటువంటి అవకాశం ఉంది. శరీరము చూస్తే ఏశావు శరీరము, స్వరము చూస్తే యాకోబు స్వరం. క్షమించండి, అంతేగా. యాకోబు ఏశావులు ఉన్నారు, ఇస్సాకు యొక్క కుమారులు. ఏశావు రోమశూరుడు, రోమములు కలిగిన వాడు, దట్టమైన రోమం కలిగిన వాడు. యాకోబు అలా కాదు, యాకోబు నున్నటి దేహం కలిగిన వాడు, స్త్రీ దేహము లాంటి దేహము కలిగిన వాడు. అంటే ఆయనలో ఏదో హార్మోన్ ప్రాబ్లం వలన ఆయనకి రోమాలు తక్కువగా వచ్చాయి. ఇద్దరు ట్విన్స్ అని చెప్పబడుతున్నప్పటికీ కూడా ట్విన్స్లో ఎంత తేడా ఉందో చూడండి. యాకోబు ఏశావుల తేడా మనం చెప్పుకుంటున్నాం. నేను ఎందుకు చెప్తున్నానంటే, దేహమేమో ఏశావు దేహము, స్వరమేమో యాకోబు. అవును, యాకోబు స్వరమే అది, యాకోబే కాబట్టి యాకోబు స్వరం. ఏశావు స్వరము కాదు.
పైన రూపం మాత్రం యేసావు రూపమే. రోజులకు స్వరము ద్వారానో లేదా స్వరూపం ద్వారానో ప్రజల్ని మోసం చేసే అవకాశం ఉందండి. లేదా రెండింటి ద్వారా మోసం చేసే అవకాశం లేదా? నా స్వరం ద్వారా, నా స్వరూపం ద్వారా మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయం, దేవుడు ఉన్నవాడు అనువాడు. ఇప్పుడు అవన్నీ ఎందుకు చెప్పానంటే, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము అని చెప్పాం కాబట్టి ఎంత చెప్పాల్సి వచ్చింది. యెహోవా అనేటువంటి దేవుడు ఏర్పాటు చేయని దినం అని కాదు, చేయగలిగిన దినం, చేసిన దినం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన వారలారా, దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ఈరోజు సాయంకాలం అనగా ఇంచుమించు ఒక 10 గంటల తర్వాత, ఆఫ్టర్ 10 hours టౌన్ హాల్లో, విఆర్సి గ్రౌండ్ పక్కన టౌన్ హాల్లో ఒక ఉజ్జీవ కూడిక జరగబోతుంది. ఉజ్జీవ కూడికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఆ ఉజ్జీవ కూడిక మీ ఇంట్లో ఫంక్షన్ లాగా భావించి మీరందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగని బైబిల్స్ లేకుండా చక్కగా అలంకరించుకొని రమ్మని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. దయచేసి రండి. ఎవరైతే అనారోగ్యంతో బలహీనతలతో ఉన్నారో, మనసు బాగలేదని ఇంట్లో కూర్చోకుండా దేవుని మందిరానికి రండి. ఈరోజు జరిగేటువంటి కూడికలో మీరు పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. ఏ పుట్టలో ఏ పాముందో, దేవుడు ఎవరితో ఎలా మాట్లాడతాడో మనకు తెలియదు. ఖచ్చితంగా పలానా వ్యక్తితోనే మాట్లాడతాడు, పలాని విధంగానే మాట్లాడతాడు అని మనం చెప్పలేము. ఆయన వేరు వేరు విధాలుగా మాట్లాడతాడు. కనుక దైవస్వరము వినడానికి, దైవజనుల ద్వారా దైవికమైన సందేశం వినడానికి ఇది మీకు ఒక మంచి అవకాశం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి డోంట్ మిస్, హోప్ టు సీ యూ ఆఫ్టర్ 10 hours. 10 గంటల తర్వాత మనం కలుసుకుందాం. దేవుని స్తోత్రం. కరెక్ట్గా 6:30కి ఆరంభించబడి 9:30కి ముగించబడుతుంది. మొదటిగా పాస్టర్ జి. డేవిడ్ రాజు గారు ఆయన వాక్య పరిచయం చేస్తారు. తర్వాత నేను వాక్య పరిచయం చేస్తాను. మీ కొరకు టీ స్నాక్స్ సిద్ధపరచబడి ఉన్నాయి. కాబట్టి దయచేసి కలిసి రావాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. మంచి పాటలు, చక్కటి ఆరాధన, ప్రార్థనలు, దైవజనులు ప్రార్థిస్తారు. నాతో పాటు ఒక 10-15 మంది వరకు దైవజనులు ఉంటారు. కనుక మంచి అవకాశం, మీరందరూ కలిసికట్టుగా రావాల్సిందిగా కోరుతున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిన్న మనం ఆలోచించిన విషయాలు, వెండి బంగారములు మా దగ్గర లేవు అని ఆత్మపూర్ణుడైనటువంటి పేతురు అబద్ధం చెప్పాడని కాదు. కొన్నిసార్లు మన దగ్గర ఉంటాయి, కానీ దాన్ని షేర్ చేయలేము, డ్రా చేయలేము. ఉదాహరణకి నా దగ్గర 1 lakh ఉంది అనుకుందాం, కానీ ఈరోజు చేయాల్సినటువంటి, పంపించాల్సినటువంటి ఫోన్పేలో లేకపోతే గూగుల్ పేలో ట్రాన్సాక్షన్ అయిపోయింది. ఇప్పుడు ఎవరో అత్యవసరంగా నాకు కొద్దిగా ధనం కావాలన్నారు, నేను పంపించను. ఏమండి, నా అకౌంట్లో డబ్బులు ఉన్నాయి, బ్యాంకు బ్యాలెన్స్ చూస్తే ఉంది, డబ్బులు ఉన్నాయి, 1 lakh ఉంది, కానీ నీకు పంపించలేకపోతున్నాను, నా లిమిట్ నేను రీచ్ అయ్యాను. కాబట్టి సారీ అండి, ఐ విల్ సెండ్ యూ మనీ టుమారో, రేపు పంపిస్తాను, ఇప్పుడు పంపించలేను. డబ్బు ఉంది కానీ ఆ డబ్బు అవసరానికి పనికి రావడం లేదు కదా. కొన్నిసార్లు సమయం ఉంది, ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకో. కొన్నిసార్లు ఆరోగ్యం ఉంటుంది, మనకు ఆరోగ్యంని బట్టి మనం పని చేయము. ఆరోగ్యం అంతా క్షీణించిన తర్వాత మనం అప్పుడు ప్రభువును స్తుతించాలనో, ప్రభు సేవ చేయాలనో నాకు ఆశగా ఉందండి. ప్రభు సేవ చేయాలని, రిటైర్మెంట్ అయిన తర్వాత నువ్వు ఏం సేవ చేయగలవు? ప్రభుత్వం వద్దని నిన్ను పక్కన పెట్టినప్పుడు నేను సేవ చేస్తానని అనుకోవడంలో అర్థం ఏముంది? యవన కాలం మొత్తం నువ్వు ప్రభుత్వానికో, డిపార్ట్మెంట్కు, ఏదో డిపార్ట్మెంట్కి అంకితం చేసి ఇప్పుడు వచ్చి ఇక్కడ ఏం చేయగలవు? ఇక్కడ అనేక మంది యవనస్తులు కావాలి, యవనస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు. సేవ అంటే కేవలం వృద్ధులు చేయాల్సినటువంటి విషయం అని భావించకూడదు. యవనస్తులు చేయాలి. యవనస్తులు చేయాలంటే సమస్తమును సమర్పించుకొని రావాలి. వలలను, దోణలను, తండ్రులను వదిలిపెట్టుకొని రావాలి. ఒక్క పని వదిలేసి లేదా ఒక్కదాన్ని వదిలేసి వచ్చి నేను అన్నీ వదిలేసుకున్నాను అని చెప్పడంలో అర్థం లేదు.
సమస్తమును విడిచిపెట్టావా, స్వల్పమును విడిచిపెట్టావా? హలో, నన్ను వెంబడించండి అన్నాడు ప్రభు. ప్రభువా ఎలా వెంబడించాలి నిన్ను? తల్లిదండ్రులు విడిచిపెట్టా, దోణలు విడిచిపెట్టా, వలలను విడిచిపెట్టా అని వాళ్ళు అడగలేదు. ప్రభు చెప్పడానికి ముందే వాళ్ళు సమస్తమును విడిచిపెట్టారు. దేవుని స్తోత్రం. సేవ అంటే సంపూర్ణ సమర్పణ. సజీవ యాగంగా మన దేహాలను సమర్పించుకోవడమేంటి. ఇక లాస్ట్ మూమెంట్లో ఇంకా నువ్వు 2 రోజుల్లో బ్రతుకుతావు, 3 రోజుల తర్వాత చచ్చిపోతావు అని చెప్పబడినప్పుడు అప్పుడు ప్రభువా నాకు ఇంకోసారి ఆయుష్ ఇస్తే నీ సేవ చేస్తాను అని అనుకోవడంలో అర్థం లేదు. దేవుని స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయాలు. నిన్న వెండి బంగారంలో మా దగ్గర లేవు అంటే ఒకటి నెంబర్ 1 వాళ్ళు విసిరేశారు. అక్షరార్థంగా విసిరేశారని కాదు, పారవేశారు. మాకొద్దండి, వీ డోంట్ వాంట్ దిస్ మనీ. అయ్యి అన్యాయపు సిరి మాకు అవసరం లేదు, ఆత్మ సంబంధమైన సిరి కావాలి కానీ అన్యాయపు సిరి మాకెందుకండి. అన్యాయపు సిరి వలన అనర్థాలే వస్తాయి కానీ న్యాయపు సిరి వలన, పరలోకపు సిరి వలన, అక్షయలోకపు సిరి వలన ఆశీర్వాదం వస్తుంది. మనుషుల విషయంలోనూ సామాజికంగా ధనవంతుడినై స్వర్గం విషయంలో, దేవుని విషయంలో ధనవంతుడిని కాకపోతే నేను వెర్రివాణ్ణే, ఓ ఫూల్ అని దేవుడు పిలిచాడు. సంతోష్ అనే ఫూల్ అని దేవుడు పిలిచే అవకాశం ఉంది. దేవుని స్తోత్రం. కారణం ఏంటి? నేను దేవుని విషయంలో గాడ్లీ రిచ్గా నేను లేను. స్తోత్రం, హల్లెలూయా. దైవికమైనటువంటి సంపన్నుడిగా నేను లేను. సత్క్రియలు అనే ధనము నేను కలిగి ఉండలేదు. విశ్వాసమందు నేను భాగ్యవంతుడిగా ఉండలేకపోయాను. స్తోత్రం, హల్లెలూయా. ఆయన కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. దేవుడు ఐశ్వర్యవంతుడు. దేవుడు తన బిడ్డలను ఆత్మీయ ఐశ్వర్యవంతులుగా చేస్తాడు. దేవుని స్తోత్రం. వెండి బంగారములు మా దగ్గర లేవు అంటున్నప్పుడు వారు విడిచిపెట్టారని, ప్రభువు కోసం సమస్తమును విడిచిపెట్టారని, అంతేకాకుండా వాళ్ళు ప్రభు బిడ్డలతో సమిష్టిగా కలిగి ఉన్నారని, అంతేకాకుండా మనం అర్థం చేసుకున్న విషయం, వాళ్ళు దానికి ఎటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. మనీయా? ఏం మనీ అండి? డబ్బులా? ఏం డబ్బులు అండి? బిల్స్ పే చేయడానికి ఉన్నాయి, కానీ అయినప్పటికీ కూడా వాటిని పెద్దగా పట్టించుకోలేదు. వాటిని పెంటతో సమానంగా భావించారు. డబ్బుతో సమానంగానో, లేకపోతే ధనముతో, లేకపోతే వెండితో సమానంగా, బంగారంతో సమానంగా చూడలేదు. వాళ్ళు పెంటతో సమానంగా భావించారు. పెంట ఎవరికి కావాలి? వద్దు. చూసారా? వాళ్ళ దృక్పథాలు అలాగ ఉన్నాయి. వస్తువుల విషయమే కాదు, వ్యక్తుల విషయంలో, ప్రజల విషయంలో మనం ఎలా ఉన్నామో, మన దృక్పథం ఎలా ఉందని ఆలోచించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో రండి, ఈ దినము కొరక ఏర్పాటు చేయబడిన లేఖన భాగం ఫర్ అవర్ టుడేస్ మార్నింగ్ దిస్ ఎపిసోడ్స్ మెడిటేషన్. అవర్ కీవర్డ్స్ ఈస్ బుక్ ఆఫ్ యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ 3rd chapter verse 10. అపోస్తుల కార్యములు. ఈ ఉదయకాల ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 10వ వచనం. దేవుని స్తోత్రం. శృంగారమను దేవాలయం. దేవాలయం కాదు అది. ఏంటిది? శృంగారమను దేవాలయపు ద్వారం. శృంగారమను దేవాలయం. దేవాలయం శృంగారంగానే ఉంది, అలంకరించబడింది, వెలగలిగిన రాళ్లతో చేయబడింది. శృంగారమైన దేవాలయం కాదు, కానీ శృంగారమైన దేవాలయ ద్వారం దగ్గర, బ్యూటిఫుల్ గేట్, సౌందర్య ద్వారం దగ్గర వాళ్ళు ఉన్నారు. అతనున్నాడు. శృంగారమను దేవాలయపు ద్వారమునొద్ద, స్తోత్రం, హల్లెలూయా, భిక్షము కొరకు కూర్చున్నవాడు, భిక్షాటన చేసేవాడు, అందరిని అడిగేవాడు, దాన ధర్మం చేయండి అని అడిగేవాడు, అందరి హృదయాల్ని కరిగింపజేసేవాడు, కదిలింపజేసేవాడు. స్తోత్రం. వీడే అని గుర్తించి, నిజం వీడేనండి. ఏమో నాకు తేడా అనిపిస్తుంది, ఇతను కాదేమో,
ఉన్నాడే. వాడా కాదా? యోహాను సువార్త 9వ అధ్యాయంలో కొందరు అన్నారు వాడు కాదండి, కొందరు అన్నారు వాడేనండి అని, కొంతమంది ఉన్నారు వీడిని పోలిన వాడు ఇంకోడేమో. ఫైనల్గా హలో ఆపుతారా? మీ వాగ్వివాదాలన్నీ ఆపండి. నేను వాణ్ణే, నేను ఆ గుడ్డోడ్నే, ఆ పుట్టు గుడ్డోడ్నే, నన్ను యేసు ప్రభు బాగు చేశాడు. సిలోయము కోనేటికి వెళ్ళి నా కళ్ళ మీద ఉమ్మి వేసి కళ్ళ మీద బురద చేసి వెళ్ళి కడుక్కోమని చెప్పాడు. నేను కడుక్కున్నాను, నా కళ్ళు తెరవబడ్డాయి. అరే బాబు, ఈరోజు విశ్రాంతి దినం కదా, ఎలా చేస్తాడు ఆయన? ఇది మరీ విచిత్రంగా ఉందండి. ఆయన చేసేవని విశ్రాంతి దినం చేస్తున్నాడు. విశ్రాంతి దినాన్ని ఉల్లంఘించమనే సందేశాన్ని మన ప్రజలకు అందిస్తున్నాడేమో. దిస్ ఈస్ టూ మచ్ అండి. ఇది మాకు నచ్చలేదు. మిగతా రోజులు చేసుకోమనండి. ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం చాలు. ఈ 6 రోజులు చాలు. ఈ 6 రోజుల్లో చేయకుండా కావాలని శనివారం ఎందుకు చేస్తున్నాడు ఈయన? మనది ఒక మతం అయితే ఈయనది రెట్ట మతం లాగుందే, ఈయనదంతా ఎదురు తిరిగే మతం లాగుందే. ఈ ధోరణి బాగాలేదు అనుకున్నాడు వాళ్ళు. స్తోత్రం, హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు మాట, వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దాన్ని చూచి. ఏం జరిగింది? ఎప్పుడో జరిగిన దాన్ని. ఎప్పుడో జరిగిందంటే 2-3 సంవత్సరాల క్రితం జరిగిందని కాదు, కొన్ని గంటల క్రితం జరిగిన దాన్ని చూచి విస్మయముతో నిండి పరవశులయ్యారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను చదువుతున్నాను బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలోంచి, తర్వాత వాడుక భాషలోంచి కూడా మనం చదువుకుందాం. 3వ అధ్యాయము 10వ వచనం. స్తోత్రం, హల్లెలూయా. They realized it was the same crippled beggar they had passed by in front of the beautiful gate. Astonishment swept over the crowd, for they were amazed over what had happened to him. They realized it was the crippled beggar. ఆ కుంటోడండి, వాడేనండి, నో డౌట్. వాడి వాయిసే, వాడి పోలికే. Crippled beggar, they had passed by in front of the beautiful gate. రకరకాల గేట్లు ఉన్నాయి. రకరకాల గేట్ల దగ్గర అడుక్కునే వాళ్ళు ఉన్నారు. ఏ విధంగా 5 మంటపాలుండి మంటపాల్లో జనులు గుంపులు కూడి పడి ఉన్నారో, స్తోత్రం, అలాగే ఈ ద్వారాల దగ్గర పడిపోయినారు కొంతమంది. లోపలికి ప్రవేశించలేక, లోపలికి ప్రవేశించాలంటే భిక్షాటన చేయకూడదు, బయటే భిక్షాటన జరగాలి. లోపలికి వెళితే దైవికమైన పాటలు పాడాలి. ఇక్కడ బయట కూర్చొని ఆకలి పాటలు, అమ్మా అన్నో లేదమ్మా, 3 రోజులైందమ్మా తిని, పేదోండమ్మా, నేను బతకలేకున్నానమ్మా, కరుణించండి అమ్మా, కటాక్షించండి అమ్మా అనే ఈ దీనమైన అరుపులు బయట ఉంటాయి కానీ లోపల ఉండవు. దేవాలయంలోకి వచ్చారు, రే పోరా బయటిపో ఇక్కడేం పని నీకు అని అనే అవకాశం ఉంది. అతను దేవాలయం వెళ్ళాడంటే అతనికి ఖర్చు, కానుక వేయడానికి డబ్బులు కావాలి, బలర్పించడానికి ఓ బలి పశువుని తీసుకొని రావాలి. ఇంత ఖర్చుతో కూడుకునే వారం. స్తోత్రం. ఇక్కడ రాయబడిన మాటలు వాడుక భాషలో చదువుకుందాం. అపోస్తుల కార్యంలో 3వ అధ్యాయము 10వ వచనం. జరిగింది చూసి, అతనికి జరిగింది చూసి, అతని కాలుకి జరిగింది చూసి వాళ్ళు భయపడి దిగ్భ్రాంతి చెందారు. కానీ చూడండి, ఇక్కడ ఒక మాట ఉంది. ఈ మాట ఎందుకు తర్జుమైందో నాకు అర్థం కావట్లేదు. ఈ మాట ఎక్కడ ఇంగ్లీష్లో కానీ ఎక్కడ లేదు, మన తెలుగులో మాత్రమే కనిపిస్తుంది. నేను కన్నడలోను హిందీలోను వాటిలో చూశాను. కానీ వారు విస్మయంతో నిండి పరవశులయ్యిరి. పరవశులయ్యిరి అనే మాట ఎక్కడా లేదు, మన తెలుగు బైబిల్లో మాత్రమే ఉంది. వాళ్ళకి ఏం జరిగింది? ఏం జరగలేదా? జరిగింది. ఏం జరిగిందో తెలుసా? విస్మయముతో దే వర్ ఫిల్డ్ విత్ అమేజ్మెంట్. ఏంటి ఆశ్చర్యం, షాక్ అయిపోయారు. నిజమేనా? వాడు ఇంతకాలం కుంటివాడేనా? కుంటివాడిగా ఉండి సడన్గా వాళ్ళ మనిషి ఏమో సడన్గా నడక వచ్చినట్లుగా నడుస్తున్నట్టుగా నటిస్తున్నాడా?
స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు, ఏదైనా ఒక సంఘటన, జరగరాని సంఘటన, ఊహించని సంఘటన జరిగింది అనుకోండి, మన ఫీలింగ్ ఏంటి? అది నేను జరుగుతుంది అనుకోలేదండి, జరిగిందండి, అబ్బో నాకు చాలా ఆశ్చర్యంగా ఉందండి, ఊహించుకుంటేనే నాకు ఆశ్చర్యంగా ఉందండి, నా రోమాలు నిక్కబడుచుకుంటున్నాయండి, గూస్ బంప్స్ అవుతాయి, బా దేవుని కార్యం అండి అని ఎక్సైట్ అవుతాం. కామన్ అది. ఇతరులకే విస్మయం ఉంటే ఆ వ్యక్తికి ఎంత విస్మయం ఉండాలి? నేను ఏనాడు బాగుపడతానని అనుకోలేదు, కానీ ఆయన నన్ను బాగు చేశాడు, ఆయన ప్రేమ గొప్పది అని ఇలా అనుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు ఏంటంటే పరవశులైపోయేటువంటి అనుభవం, పారవశ్యపు అనుభవం. అంటే పరవశులైపోయే అనుభవం లేదని నేను అనలేదు. అపోస్తల కార్యముల్లోనే 10వ అధ్యాయంలో కొర్నేలు ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు పేతురు పరవశుడైపోయాడు. అంటే పరవశులయ్యే అనుభవం ఇస్ పాసిబుల్. ట్రాన్స్ అనుభవం అనేది సాధ్యమే. అపోస్తల కార్యములు 22వ అధ్యాయము 17వ వచనంలో, అంతటా నేను యెరూషలేములోని దేవాలయమునకు వచ్చి ప్రార్థించుచుండగా పరవశుడనై ప్రభువును చూచి తిని. అనగా పేతురు చెప్పినటువంటి పారవశ్యపు అనుభవం, పౌలు చెప్పినటువంటి పారవశ్యపు అనుభవం, అంతేకాకుండా యోహాను చెప్పిన పారవశ్యపు అనుభవం చూడండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో, ప్రభువు దినమందు నేను ఆత్మవశుడనై ఉండగా, అంటే ఆత్మపరమై ఆత్మ విషయములో పరిశుద్ధాత్మ స్వాధీనములోకి నేను వెళ్ళి ఉండగా. స్తోత్రం, హల్లెలూయా. పారవశ్యాన్ని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అనగా ద పాసిబిలిటీ ఆఫ్ ఎ సిచ్యువేషన్ దట్ ఎ మ్యాన్ ఈజ్ బియాండ్ న్యాచురల్, సహజమైన స్థితికి మించినటువంటి స్థితి, సూపర్ న్యాచురల్ స్థితి. దట్స్ ఎ ట్రాన్స్ సిచ్యువేషన్. స్తోత్రం, హల్లెలూయా. 3వ అధ్యాయం 12వ వచనం. అపోస్తల కార్యములో 3వ అధ్యాయం 12వ వచనం. ప్రజలతో వాక్యము మాట్లాడే అవకాశం దొరికింది. ఈ గాట్ అన్ ఆపర్చునిటీ టు షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ద గాస్పెల్, సువార్తను ప్రకటించడానికి. ఆది నుంచి వాక్యము ఎరిగిన వారితో, యూదులైన వారితో వాక్యాన్ని, సత్యవాక్యాన్ని, యూదులకు అర్థం కాలేనటువంటి వాక్యాన్ని బోధించడానికి అవకాశం దొరికింది. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? పేతురు తెలియజేసిన సమాచారం కావచ్చు, యోహాను తెలియజేసిన సమాచారం కావచ్చు, యాకోబు తెలియజేసిన సమాచారం కావచ్చు. ఈ రోజుల్లో దేవుని సేవకులు తెలియజేస్తున్న సమాచారాన్ని ఎవరు నమ్ముతున్నారు? ప్రశ్నించేవాడు ప్రశ్నిస్తున్నారు, నమ్మేవాడు ఎంతమంది? నమ్మేవాడు నమ్మడం లేదు. అలాగని అసలు 100కి 100 నమ్మడం లేదని నేను అనడం లేదు. ఒకటి, వాళ్ళు వాక్యవశమైపోయారు, వాక్య ఆధీనములోకి వెళ్ళారు, వాక్యం పక్షాన వెళ్ళిపోయారు, వాక్యము చెంత చేరిపోయారు. వాళ్ళు వాక్యానికి, అద్భుతానికి, ఆశ్చర్యకార్యానికి, కుంటివాడు నడవడానికి వాళ్ళు విస్మయం పొందారు. ఓకే, దట్స్ ఓకే. కానీ ఇప్పుడు ఏంటి? సందర్భానికి తగినట్టు ఒక వాక్యం చెప్తున్నాడు. నీతిమంతుడైనటువంటి యేసు అనేటువంటి ఆయన మరణాన్ని మా మీద మోపుతున్నాడు. సువార్తలో ప్రకటించడంలో, యేసును గురించి చెప్పడంలో తాను సక్సెస్ అయ్యాడు. స్తోత్రం, హల్లెలూయా. మనం ఒకటి, వాక్య వశమైపోవాలి. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 2వ అధ్యాయము 37వ వచనం. హృదయములో నొచ్చుకొని, ఎవరు నొచ్చో పేతురు నొప్పింపజేశాడా? మీ హృదయాల్లో నేను పొడవాలనుకుంటున్నాను. వాళ్ళ హృదయాలను ఆయన వాంటెడ్గా గాయం చేసినోడు కాదు. పరిశుద్ధాత్మ దేవుడు వారి మనసుల్లో ఒప్పింపజేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు గాయపరిచాడు వాళ్ళని. గాయపరిచాడంటే భౌతికంగా చేతి మీదో కాలు మీదో గాయపరిచాడని కాదు, లోపల ఆంతర్యములో గాయం చేశాడు. దేవుని వాక్యంలో రాయబడింది, గాయములు చేయు దెబ్బలు అవి లోపలికి చొచ్చి అంతరంగములో ఉన్న చెడుతనాన్ని బయటికి వేస్తాయని రాయబడింది.
ఇప్పుడు దేవుని ఆత్మ లోపల పొడిచాడు. కన్ను పొడిచాడు, చెవి పొడిచాడని కాదు, లోపల ఆంతర్యములో పొడిచాడు. హల్లెలూయా. ఒకటి వాళ్ళు వాక్యవశం అయిపోయారు, రెండోది ఆత్మవశం అయిపోయారు. అనగా పరిశుద్ధ ఆత్మ యొక్క వశంలోకి వెళ్ళిపోయారండి. ఇంకా ఆయన కంట్రోల్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళు వాళ్ళ వశంలో లేరు. ఇది మూడో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనం. ఎస్, నొచ్చుకున్నారు, బాగానే ఉంది. పరిశుద్ధాత్మ కార్యము, పరిశుద్ధాత్మ ఒప్పింపజేశాడు, బాగానే ఉంది. తర్వాత వాళ్ళలో ఒక రియలైజేషన్, ఒక పశ్చాత్తాపం కలిగింది. పశ్చాత్తాపము కలిగింది కాబట్టి ప్రాయశ్చిత్తము చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ప్రాయశ్చిత్తం ఏదో చేయాలి. హలో, నేను సరే, మేము ఇలా చేసిన దానికి మీరు ఏ శిక్ష విధించినా మేము సిద్ధమే. మీరు కొట్టినా ఓకే, ఇంకేం చేసినా ఓకే అని కొంతమంది మాట్లాడినట్లుగా, వాళ్ళు ఏదో చేశారు అని నేను అనలేదు. మూడోది, వాళ్ళు పశ్చాత్తాపానికి లోనయ్యారు, పశ్చాత్తాప వశమయ్యారు. ఒకటి వాళ్ళు వాక్యవశులైనారు, రెండోది ఆత్మవశులైనారు, పశ్చాత్తాపానికి గురయ్యారు. దే వెంట్ అండర్ రిపెంటెన్స్. పశ్చాత్తాపానికి లోనయ్యారు. దే రిపెంటెడ్, సింపుల్గా వాళ్ళు పశ్చాత్తాపడ్డారు. నాలుగో విషయము, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 47వ వచనం. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని, సువార్త విని రక్షణ పొందుచున్న వారిని, హృదయములో నొచ్చుకొని రక్షణ పొందుచున్న వారిని, పశ్చాత్తాపపడి రక్షణ పొందుచున్న వారిని వదిలిపెట్టేశాడని కాదు, విడిచిపెట్టాడని కాదు, వాళ్ళని స్వతంత్రంగా చేశాడని కాదు, వాళ్ళని ఏం చేశాడంటే అనుదినము సంఘముతో, సంఘ సభ్యులతో, సంఘ నాయకులతో చేర్చుచున్నాడు. దేవుడు కని వదిలిపెట్టలేదు, పెంచడం కోసం ప్రాథమిక చికిత్సనిచ్చేసి వదిలిపెట్టనే సమరయుడులాగా పూటకోళ్ళ వాని ఇంటికి తీసుకుని వచ్చి వదిలిపెట్టినటువంటి మంచి సమరయుడులాగా ప్రభువు మనల్ని కని వదిలిపెట్టడం లేదు. మన సువార్త చెప్పి సేవకుల చేత సువార్త చెప్పించి వాళ్ళని వదిలిపెట్టడం లేదు, కానీ వాళ్ళని శిష్యత్వంలోకి నడిపిస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పారవశ్యపు అనుభవాన్ని గురించి వాళ్ళు వాక్యవశమైనారు, ఆత్మవశులైనారు, పశ్చాత్తాపవశులైనారు, వారు దేవుని సంఘవశులై ఉన్నారు. కాబట్టి మనం కూడా ఇటువంటి పరవశమై, పరాయి వశమై, ప్రభు వశమై, ఆత్మవశమై, వాక్యవశమై, పశ్చాత్తాపవశమై ముందుకు సాగడానికి ప్రభు మనందరికీ సాయం చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.